ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, బాగున్నారా? మేల్కోండి. యూట్యూబ్ పరిచయలో, ఈ మొబైల్ పరిచయలో పాల్గొని దేవుని దీవెనలు, దేవుని యొక్క వాక్యాన్ని విని మీరందరూ మేలు పొందాలని, దీవించబడాలని ప్రభు పేరిట ప్రభు నామంలో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. పిల్లరా, గత కొన్ని దినాల నుండి యోబు భక్తుడు సెలవిచ్చినట్లు నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకుని ఎలాగూ చూడగలను. పిల్లరా, నిజమే, యోబు భక్తుని యొక్క సమర్పణ, యోబు భక్తుని యొక్క విశ్వాస జీవితము చాలా త్యాగపూరితమైనది, త్యాగముతో కూడినది. ఈరోజు దేవుని పిల్లమైన మనం కూడా త్యాగం చేయాలి. దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించాలి. అది అపొస్తలుడు పౌలు అంటాడు, నా మట్టుకు నేను బ్రతుకుట నాకు లాభము కాదు, క్రీస్తు కొరకు మరణించుట, క్రీస్తు కొరకు చనిపోవుట నాకెంతో లాభం, ఎంతో మేలు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, చూచే విషయంలో మనం చనిపోవాలి. వ్యర్థమైనవి మనం చూడకూడదు, పనికి మాలినవి మనం చూడకూడదు, వాక్యానికి వ్యతిరేకమైనవి, సర్వశక్తుడైన దేవునికి ఇష్టం లేని కార్యాలు మన కళ్ళ ద్వారా ఏది చూడకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషేకు దేవుడు అహరోనుకు ఫరో వద్దకు వెళ్ళండి, అతను చూచి నేను చెప్పిన మాటలన్నీ చెప్పండి, నేను చేయమన్న సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు మీరు చేయండి, అతడు మారతాడు అని దేవుడు అహరోను మోషేను ఫరో వద్దకు పంపించాడు. ఈరోజు కొంత డిఫరెంట్గా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. తన ప్రణాళికను దేవుడి రాత్రి ఈ ఉదయకాలంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, అతను చూచి అన్నాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు మోషేను చూచి. చాలా శ్రేష్టమైన మాట. ఇది నిర్మాకాండం 8వ అధ్యాయం 16వ వచనం. అందుకు యెహోవా మోషేను చూచి. డైరెక్ట్గా దేవుడే మోషేను చూసి మాట్లాడుతున్నాడు. మోషే, ఫరోతో ఇంతకాలం నువ్వు మాట్లాడావు, అతను చూచి నువ్వు హెచ్చరిక చేశావు, కానీ అతనిలో మార్పు రాలే. ఇప్పుడు నేను నీకు చూసి చెబుతున్నా, నేను నిన్ను చూస్తూ చెబుతున్నా, ఇదిగో నీ చేతి కర్ర తీసుకో, ధూళిని, ఆ దేశంలో ఉన్న ధూళిని, దుమ్ము, బజార్లో అమ్మడు దుమ్ము. ఇప్పుడులేండి సిమెంట్ రోడ్లు పోసారు, ఇదివరకు కాంకర్ రోడ్లు, మట్టి రోడ్లు ఉండే, దుమ్ము తెగొచ్చేదండి. ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్డు వల్ల దుమ్ము రావట్లా. మోషే కాలంలో ఇజ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో బ్రతుకుతున్న దినాల్లో అంత దుమ్మే. అందుకనే మోషేను చూచి దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేతి కర్రతో ఐగుప్తు ధూళిని కొట్టు, దుమ్మును కొట్టేశాయి. దుమ్ము, ధూళి ఏమవుతుందో తెలుసా? పేలుగా మారుతాయి, పేనవుతాయి. తలలో ఏదైనా పేలుంటే ఎంత జిలో కదా, ఎంత దురదో. ఆడోళ్ళు దుంకు ఉన్నదాకా, ఆ పేను చంపిన దాకా ఊరుకోరు. ఆడోళ్ళు అందరిని పిలుస్తారు, అమ్మ ఇట్రా, తల దురదగా ఉంది, పేను పారేటట్టుగా ఉంది, కొంచెం చూడని దాన్ని చూపించి చంపిన దాకా వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. కొంతమంది ఒలుబరు వాడోళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్ని పేలు పారాడుతున్నా కదలరు వాళ్ళు. ఫరో రాజు టైప్ అనమాట వాళ్ళు, ఫరో యొక్క హృదయం టైప్. కొంతమంది కొద్దిగా తల దురద ఉంటేనే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈడ ఫరో యొక్క మనస్సును మార్చడానికి, ఫరో యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారి యొక్క మనస్తత్వాలను మార్చడానికి దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ చేయిస్తున్నాడు. ఒక
గొప్ప అద్భుతం. మోషే, నేను నిన్ను చూస్తున్నా, నిన్ను నేను ఫరోను చూచి చేయమన్నా. అట్ట కాదు, నేను నిన్ను చూచి చెబుతున్నా, ఈ పని చేయి, ఈ పని చేయి. మారు మాట్లాడలేదండి మోషే గారు. దేవుని మాటకు కట్టుబడ్డాడు, దేవుని మాటకు తల వంచాడు, దేవుని మాటను అంగీకరించాడు. అలా తన చేతి కర్రతో ఐగుప్తి ధూళిని కొట్టాడు, దుమ్మును కొట్టాడు. అవన్నీ పేలుగా మారిపోయినాయి. మనుషులందరి మీద పేలు వచ్చేసినాయండి, జంతువుల మీద పేర్లు వచ్చేసినాయి, పశువుల మీద. ఎంత భయంకరం కదండి. దేవుని చూడకుండా నీవు ఏ పని చేసినా నీ జీవితంలో నష్టపోతావు. దేవుని చూడకుండా నీ జీవితంలో ఏ పని చేయటానికి ప్రయత్నం చేసినా నీ జీవితంలో నువ్వు కృంగిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి దినాల్లో. దేవుని చూడకుండా మనం ప్రవర్తించకూడదు. దేవుడు మనం చూస్తున్నాడన్న సంగతిని ఎరిగిన వారమై దేవునికి భయపడాలి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎంత గొప్ప భాగ్యం! దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఎంత గొప్ప కన్నండి దేవునిది. ఆయన కనుదృష్టి అందరూ చూస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషాను చూస్తున్నటువంటి కనుదృష్టి నిన్ను చూస్తుంది, నన్ను చూస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని దేవుని కనుదృష్టి చూస్తుంది. ఏకకాలంలో చూస్తుందండి. నిన్ను చూసి తర్వాత ఇటు తిప్పడంగా తలక. ఏకకాలంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని కనుదృష్టికి మరుగైనది ఏమీ లేదు. దేవుని కనుదృష్టి కింద దాచబడిన వారు ఎవరు లేరు. దాక్కునేవారు ఎవరు లేరు. నువ్వు అగాధంలో ఉన్నా కానీ ఎన్ని స్టేర్లు కిందకి వేసుకొని బంపర్లో ఉన్నా దేవుని కనుదృష్టి నిన్ను దర్శిస్తుంది. పాకిస్తాన్ సద్దాం హుస్సేన్ గారు అండర్ గ్రౌండ్ బంపర్లో ఉన్నాడు. బుల్లెట్లు వేసినా, బాంబులు వేసినా పేలం పగిలిపోదు. అది ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. వాడు అనుకున్నాడు బాంబు దాడికి చచ్చిపోవడం, కానీ దేవుని కన్ను దృష్టి నుండి తప్పించబడలేడు. దేవుని కన్ను దృష్టి నుండి దూరం కాలేడు. అంటే దేవుని యొక్క కనుదృష్టి చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అందుకని మోషాను దేవుడు చూస్తున్నాడు. మోషాను చూసే దేవుడే ఈ పురాతన కాలంలో నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని కార్యాల చేత మనము బలపరచబడే వారముగా ఉండాలి అంటే మోషాను చూచి మాట్లాడుతున్న దేవుడే ఈ పురాతన కాలంలో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా చేయగలిగినట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప మేలు జరిగిస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు పురాతన కాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మోషాను చూచి దేవుడు చెబుతున్నాడు, నీ చేతి కర్రతో ధూళిని కొట్టు, అవి పేలుగా మారిపోతాయి. ధూళంతా పేలైపోయినాయండి. అడుగు పెట్టడానికి వీలు లేనంతగా
పేరు భూమి మీద వ్యాపించినాయి, జంతువుల మీద వ్యాపించినాయి, మనుషుల మీద వ్యాపించినాయి. ఎంత భయంకరమైనటువంటి కార్యం అండి. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అదృశ్యాన్ని చూసినటువంటి ఫరో గాడి విద్య కలిగిన వారిని, మాంత్రికులను అందరిని పిలిపించాడు. పిలిపించి పరిశోధన చేయండి. అన్ని చేస్తే వాళ్ళు చెప్తున్న మాట ఏం తెలుసా? చాలా అద్భుతమైన మాట. 19వ వచనంలో అంటాడు, 19వ వచనంలో, దైవశక్తి అని ఫరోతో చెప్పి, ఈ కార్యము జరగడానికి దైవశక్తి, దేవుని శక్తి. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. బాబు, నిన్ను మార్చడానికి, నీలో మార్పు రావడానికి, నీ హృదయ కాఠిన్యాన్ని మార్చటానికి, నీ మూర్ఖత్వాన్ని మార్చటానికి, నీ అహంకార స్వభావాన్ని మార్చటానికి, నీ గర్వ స్వభావాన్ని మార్చటానికి, లెక్కలేని స్థితిని మార్చటానికి, తిరస్కరించే మనసును మార్చటానికి దేవుడు ఇప్పటికీ ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడు చేస్తూ నిన్ను చూస్తున్నాడు. ఇంకా నువ్వు మారుతావేమో, ఇంకా మార్పు చెందుతేవేమో, ఇంకా మారు మనసు పొందుతేవేమో, ఇంకా రక్షణ పొందుతేవేమో, ఇంకను నేను పాపిని ప్రభువా, నీ మాటను తిరస్కరించి నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తున్నాను, దయతో నన్ను క్షమించు అని నీ నోటితో ఒప్పుకుంటే, నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను క్షమించి ఆయన హక్కున చేర్చుకుంటాడు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు ఇంట నుండి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు వ్యాపారం చేయటానికి. కానీ తండ్రి రోజు కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రోజు చూస్తున్నాడండి. ఉదయ సాయంకాలం చూస్తున్నాడు. నా కుమారుడు నన్ను తిరస్కరించాడు, నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేశాడు, డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు, వ్యాపారం చేసి దుర్వ్యసనాలకు వ్యాపారం నష్టపోయాడేమో, ఇప్పుడు ఎలాగున్నాడని రోజు తండ్రి ఆలోచన చేస్తూ తనకున్న మిద్దెనెక్కి రోజు చూస్తున్నాడు. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. ఒకరోజు రానే వచ్చింది, తనకు కూడా బుద్ధి వచ్చింది. నేను దౌర్భాగ్యుడను, తండ్రిని చూసుకుంటూ బ్రతకవలసిన నేను, తండ్రి యొక్క దృష్టిలో, తండ్రి యొక్క చూపు ద్వారా నా జీవితాన్ని కొనసాగించవలసిన నేను, నా తండ్రి దృష్టికి దూరముగాను, నా దృష్టి తండ్రి మీద లేకుండా దూరముగా వెళ్ళిపోయి నేను దౌర్భాగ్యుడిని అయిపోయాను. చక్కని మాట మనం చూసినట్లయితే బుద్ధి వచ్చింది. ఇప్పుడు నేను కుమారుడిగా కాదు, నా తండ్రి ఇంట ఎంతో మంది పనివారు ఉన్నారు, వారిలో ఒకనిగా నేను ఉంటాను. పిల్లరా, అతనిలో మార్పు వచ్చింది. తండ్రిని చూడాలని ఆశ కలిగింది. తండ్రి ఇంటికి రావాలని ప్రేరేపణ వచ్చింది. వస్తూ ఉన్నాడు. అట్లని తండ్రి గమ్మునున్నాడా? కాదండి. తండ్రి రోజు కుమారుడు కొరకు చూస్తున్నాడు. ఒకరోజు రానే వచ్చింది, కుమారుడు వస్తా ఉన్నాడు. రూపం మారిపోయింది, ఆకారం మారిపోయింది, స్వరూపం సౌందర్యం కోల్పోయాడు. తల వెంట్రుకలు పెరిగిపోయి, గడ్డము పెరిగిపోయింది, మురికి వస్త్రములు మురుగుబట్టి ఉన్నాడు. కానీ ఎంత ఆకారం కోల్పోయినా తన కుమారుడు అని తన నడతను గుర్తించాడు. తన కుమారుడని తన కళ్ళారు చూచి నమ్మి ఎంతో సంతోషపడ్డాడు. అందరిని పిలుస్తున్నాడు, పనివర్లరా రండి, తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు. ఆ కుమారుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ పోయి అతన్ని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! బాబు, నువ్వెంత తప్పు చేసావో, నువ్వెంత తిరుగుబాటు చేసావో, ఎంత లెక్క లేకుండా ప్రవర్తించావో, కానీ నా తండ్రి అవన్నీ పట్టించుకునేవాడు కాదు. అవన్నీ ఏమాత్రము లెక్క పెట్టువాడు కాదండి. ఆయన ఎద్దుకు వస్తే ఆయన నీ ఎద్దుకు వస్తాడు. ఆయన చూస్తున్న చూపు అదే. సహోదరా, సహోదరి,
ఈ భయంకరమైన లోకములో, పాపపూరితమైన లోకములో, వ్యసనాలతో కూడిన లోకములో, దుర్వ్యాపారం చేస్తున్న ఈ లోకములో, దౌర్భాగ్యమైన ఈ లోకములో నీ జీవితం అనే ప్రయాణము కొనసాగిస్తున్నా. ఎన్ని నష్టాలు కలుగుతున్నాయో, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎంతగానో కృంగిపోతున్నావో, ఎంతగా నలిగిపోతున్నావో, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని, ఎన్నిసార్లు మరణానికి దగ్గరికి వెళ్ళి బయటపడ్డావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నువ్వు పాపములో మరణించుట దేవునికి ఇష్టం కా. నువ్వు పాపములో చనిపోవడం దేవునికి ఇష్టం కా. ఇజ్రాయేలు ప్రజలు, ఐగుప్తు నివాసులు పాపములో మరణములో నశించుట దేవునికి ఇష్టం కాదు. కాబట్టే మోషేను దేవుడు పంపిస్తున్నాడు, అహరోను దేవుడు పంపిస్తున్నాడో, ఎన్ని కార్యములు దేవుడు అక్కడ జరిగిస్తున్నాడో. ఇప్పుడు ధూళి పేలుగా మారిపోయాయండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. రాజుకు ఆ దృశ్యం చూడగానే భయం వచ్చేసింది. కాకపోతే రాజు కదా, వెంటనే ఒక శాసనం శాసించిన, బాయ్ గ్యారడీ విద్య కలిగిన మాంత్రికులు, తాంత్రికులు అందరూ పిలవండి, ఇదేందో ఒకసారి చూడమనండి. రాజా, ఇది మామూలు శక్తి కాదు, దేవుని శక్తి, దైవికమైన శక్తి అని ఫరోకు చెప్పారంట వాడు. అమ్మా, నువ్వు చూస్తూ ఉండగా నీ ముందు ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు చూస్తూ ఉండగా ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు చూస్తూ ఉండగా ఎంతమంది అకాలముగా మరణిస్తూ ఉన్నారు. నువ్వు చూస్తూ ఉండగా ఎంతమంది బికారులైపోతున్నారు, ఎంతమంది అప్పులు బాధలైపోతున్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది కృంగిపోతున్నారు. కానీ ఆ స్థితి దేవుడు నీకు రానివ్వకుండా నిన్ను కాపాడుతూ నీ తట్టే చూస్తున్నాడు. మోషే తట్టు దేవుడు చూచి అంటున్నాడు, నీ కర్ర ధూళితో కొట్టు, ధూళి మీద కొట్టు. ఎంత గొప్ప మాట అండి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. సహోదరా, నువ్వు మాట వినకపోతే దేవుడు బెత్తమాడతాడు. నువ్వు మాట వినకపోతే దేవుడు కొడతాడో. విను దేవుని మాట. దేవుని మాట వింటే నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని వైపు నువ్వు చూస్తే, దేవుడు నీ వైపు చూస్తే నువ్వు ధన్యుడు అయిపోతావు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయాళ్ళ దరిద్రుడు పోయాడు అనుకోలేదండి తండ్రి. ఆ కుమారుడు రోజు చూస్తున్నాడు, రోజు కనిపెడుతున్నాడు, వస్తాడేమో, ఇంకా వస్తాడేమో. నా జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు రోజు నీ కొరకు కనిపెడుతున్నాడు, నీకెళ్ళి చూస్తున్నాడు. నా కుమార్తె రక్షించబడింది, నా కుమారుడు రక్షించబడతాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నా వారి కనుయింపు, కళ్ళు తెరుస్తారు, కనింపు కలుగుతుంది. వారి బ్రతుకులో మార్పు వస్తుంది, వారి నడతలో మార్పు వస్తుంది, వారి క్రియల్లో మార్పు వస్తుంది. వారు నా చేత మార్చబడతారు అని దేవుడు రోజు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. తండ్రి చూపుకు నువ్వు లోబడితే, తండ్రి చూపు ప్రకారం నువ్వు మారితే నీకు దేవుడు ఉన్నతమైనటువంటి గిఫ్ట్లు, ఉన్నతమైనటువంటి బహుమానాలు దేవుడు నీకు ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. తండ్రి రోజు చూచాడండి, ఇప్పటికి చూస్తున్నాడు. అమ్మా, భూమి సృష్టించబడిన నాటి నుండి ఈ రోజు వరకు తండ్రిని దేవుడు నీ కొరకు చూస్తూనే ఉన్నాడు. మోషేను చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. మోషేతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా కార్యములు జరిగించిన దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. అది ఎప్పుడంటే నువ్వు దేవుని చూచినప్పుడు, దేవుని వాక్యాన్ని చూచినప్పుడు, దేవుని సన్నిధి, దేవుని సహవాసాన్ని నువ్వు చూచినప్పుడు గొప్ప కార్యాలు, గొప్ప మేలును పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని కొనసాగించి ఈ రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య నువ్వు ఉన్నందుకే నీకు వందనాలు, మాతో ఉన్నందుకే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు.
వ్యక్తమైన వాక్యాన్ని ఇరికట్టండి, ఫలింపు దాయించండి. వాక్యానుసారం నడుచున్నట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని మీ కృప చేత ఆదరించి కనికరించమని ఆశీర్వదించమని తోడుగా ఉండమని యేసువుకు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి పరిచర్య కొరకు, సంఘాల కొరకు, క్రమకూడికల కొరకు ప్రార్థన చేయండి. మీరు అందరూ పాల్గొనండి. దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు నామములో, ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఈటీవీ కుటుంబ సభ్యులకును, మొబైల్ పరిచర్య పాల్గొన్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును రాఘవతో నడిపించి, దీవించి, సంరక్షించి, ఆదరించి, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.